వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయో. సో లెట్ us స్టార్ట్. ఇక్కడ చూసుకుందాం. సో ముందుగా ఇక్కడ మనం చూసేటువంటి అంశం మేజర్ టూరిజం డెస్టినేషన్స్ అండి. ఓకేనా. సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 ప్రాంతాలని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో అవి ఏ ప్రాంతాలు అన్నప్పుడు, ఒకటి రామప్ప అండి. సో ములుగు జిల్లాలో ఏదైతే రామప్ప దేవాలయం ఉందో, సో రామప్ప టెంపుల్ ఉందో, ఆ టెంపుల్ని డెవలప్ చేయబోతా ఉన్నారు, రామప్ప టెంపుల్. దాని తర్వాత నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ అంటే ఆల్రెడీ ఉంది, దాన్ని టూరిజం డెస్టినేషన్గా మార్చబోతా ఉన్నారు. ఓకేనా. సో దాని తర్వాత ఈ నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి నల్లమల్ల టూరిజం క్లస్టర్ని కూడా నల్లమల్ల ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు, టూరిజం క్లస్టర్గా మార్చబోతా ఉన్నారు. సో ఫైనల్గా 3 ప్రాంతాలు, వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి తెలిసినటువంటి ప్రాంతాలే. సో రామప్ప టెంపుల్ 1, రామప్ప టెంపుల్ ఆల్రెడీ ఉంది, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి రామప్ప టెంపుల్ వెరీ ఫేమస్. నెక్స్ట్ నాగార్జున సాగర్ ఆల్రెడీ ఉంది, లైక్ నెహ్రూ ఆల్రెడీ మనకి నాగార్జున సాగర్ తెలుసు కదా, డ్యామ్ ఉంది. సో దాన్ని, దాని తర్వాత నల్లమల ఫారెస్ట్. సో 3 ప్రాంతాలని కూడా టూరిజం హబ్స్గా, టూరిజం స్పాట్స్గా డెవలప్ చేయబోతా ఉంది ఈ ప్రభుత్వం. సో దీనికి కావాల్సినటువంటి ఫండ్ అనేటువంటిది కొంతమేర యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతా ఉంది క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేటువంటి ద్వారా. సో క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వబోతా ఉంది వీటిని టూరిజం స్పాట్స్గా డెవలప్ చేయడానికి. ఇక్కడ వరకు ఒక అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దీనికి ఒక విశిష్టత ఉంది అండి. దీనికి ఒక విశిష్టత ఉంది. ఈ రామప్ప టెంపుల్కి ఒక విశిష్టత ఉంది. ఏమిటా విశిష్టత అంటే, ప్రపంచంలోనే ఏకైక శివాలయం. దీనికి సంబంధించి ఆ శివాలయాన్ని నిర్మించినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పెట్టడం అండి. ఓకేనా. సో రామప్ప అనేటువంటిది ఎవరు అంటే శిల్పి పేరు పైనే ఒక టెంపుల్కి పేరు పెట్టారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా. సో రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయంలో వెంచేసి ఉన్నటువంటి దైవం శివుడు అండి. సో శివుడికి సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ. ఓకేనా. సో శివుడికి సంబంధించినటువంటి టెంపుల్. ఇంకొక అంశం, ఇదే రామప్ప టెంపుల్ని, ఓకేనా, సో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటాం, దీనినే ప్రపంచ వారసత్వ కట్టడం అంటాం. ఓకేనా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటాం. యునెస్కో వారికి గుర్తింపు అనేటువంటిది ఇస్తారు. యునెస్కో అనేటువంటి వారికి గుర్తింపు ఇస్తారు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో వీరు ఒక ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి ఒక గుర్తింపుని ఇస్తారు. సో అట్లా ఈ రామప్ప టెంపుల్కి ఇచ్చారండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏరియా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి, అనగా యునెస్కో నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ పొందినటువంటి మొట్టమొదటి ప్రదేశం తెలంగాణలోనే రామప్ప అనేటువంటి టెంపుల్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇదే క్వశ్చన్ని గతంలో జరిగినటువంటి గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడిగారు. ఈ రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ లైన్ వచ్చింది ఏ సంవత్సరంలో? ఆన్సర్ వచ్చేసి 2021 అండి. అర్థమైందా? సో 2021లో ఈ రామప్ప టెంపుల్కి యునెస్కో వాళ్ళు ఇచ్చేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ వచ్చింది. గ్రూప్ 1 ప్రీవియస్ క్వశ్చన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. దానితో పాటు ఇదే సంవత్సరంలో గుజరాత్లో ఉండేటువంటి ధోలావీరా అనేటువంటి ఒక సిటీకి కూడా ఈ యొక్క WHO ట్యాగ్ లైన్ అయితే వచ్చింది, రైట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇంకొక అడుగు మనకు ముందుకు వేస్తే ఇంకొక 2 ప్రదేశాలు ఉన్నాయి. ఓకేనా. ఇంకొక 2 ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో, ఓకేనా, అంటే కోల్కతాలో లేదా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి శాంతినికేతన్, లైక్ నోబెల్ లారెట్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించినటువంటి శాంతినికేతన్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. దాని తర్వాత ఇంకొకటి కర్ణాటక రాష్ట్రంలో
అక్కడ కర్ణాటక రాష్ట్రంలో హోయసాలకు సంబంధించినటువంటి 3 టెంపుల్స్ ఉంటాయి. ఓకేనా. సో వాటికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి ప్లేసెస్. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అంశం ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి, టూరిజం సంబంధించి. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తూ ఉంది అని చెప్పాం కదా, టూరిజం పరంగా ఈ ప్లేసెస్ డెవలప్ చేయమని ఆ స్కీమ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. సో లైక్ ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ కింద భారతదేశంలో వివిధ ప్రాంతాలని టూరిజం ప్లేసెస్గా డెవలప్ చేస్తారు. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. ఇంకా అఫ్ కోర్స్ ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఈ ప్లేసెస్ని టూరిజం హబ్గా మార్చడం వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు, ఒకటి, ప్రజలకు ఈ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. సో దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకొకటి, టికెట్ ప్రైజెస్ ఉంటాయి కదా, టికెట్ పర్చేస్ చేస్తారు కదా, దాని ద్వారా ఏమవుతుంది, ఎకానమీ అనేటువంటిది వస్తుంది కదా. సో టికెట్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ రెవెన్యూ అనేటువంటి జనరేట్ చేస్తూ ఉంది కదా. రెవెన్యూ జనరేషన్ పెరిగితే ఆటోమేటిక్గా స్టేట్కి ఫైనాన్స్ లైక్ ఇన్కమ్ అనేటువంటిది వస్తూ ఉంది కదా. ఆ ఇన్కమ్తో ప్రభుత్వం ఇంకా వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేటువంటిది చేయవచ్చు కదా. ఎట్లా బెనిఫిట్స్. దాంతోపాటు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు టూరిస్టులని కానీ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంది. ఓకేనా. సో ఇంకొక అంశం ఏంటి, ప్రజలకు పర్యావరణం ప్రజలకు భూమి ఇచ్చినటువంటి ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ కూడా కలుగుతూ ఉంది ప్రజల్లో. రైట్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ప్లేసెస్, ఇవే ప్లేసెస్ నాగార్జున సాగర్, ఇదేమో నల్లమల్ల ఫారెస్ట్. రైట్. నాగార్జున సాగర్, నల్లమల్ల ఫారెస్ట్. ఓకేనా. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డ్స్ క్లియర్ ఇక్కడ వరకు. ఎన్నోది 25th. ఎక్కడ ఇచ్చారు, అసలు ఈ ఫంక్షన్ ఎక్కడ జరిగింది, అవార్డ్ సెరమనీ ఎక్కడ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డ్స్. సో ఇది 25th అనమాట. సో 25th నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 2024 జరిగింది కదా. ఎక్కడ జరిగింది, సిటీ ఇంపార్టెంట్, హైదరాబాద్లో జరిగింది. క్లియర్ ఇక్కడ వరకు క్లియర్. మరి విన్నర్ ఎవరో ఉంటుంటారు కదా, ఎవరికొకరికి అవార్డు ఇవ్వాలి కదా. ఎవరు పొందారు అవార్డు, సౌత్ సెంట్రల్ రైల్వే అండి. సౌత్ సెంట్రల్ రైల్వే ఈ యొక్క అవార్డుని పొందింది. దీనిని మనం తెలుగులో దక్షిణ మధ్య రైల్వే అంటాం కదా. సౌత్ సెంట్రల్ రైల్వే అండి. సో వీరు అవార్డుని దక్కించుకున్నారు. దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చో తెలుసా. ఇటీవల జరిగినటువంటి, అంటే లైక్ ఇప్పుడు సెప్టెంబర్ 10 నుంచి 12 తేదీల మధ్య జరిగింది కదా హైదరాబాద్లో. సో దీనిపైన క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు అంటే, ఇటీవల సెప్టెంబర్ 2024లో జరిగినటువంటి 25వ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ అవార్డ్స్లో ఏ నగరంలో జరిగినాయి, ఎక్కడ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. సో ఇంపార్టెంట్. సో హైదరాబాద్లో ఎవరు విన్నర్గా ఉన్నారు, దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే విన్నర్గా ఉంది. సో సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ కూడా తెలుసు కదా, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్. ఓకే. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, కాకతీయుల కాలం నాటి తెలుసు కదా, శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్ అండి, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. మీరు ఇక్కడ ఫోటోలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలో చూసారా, ఇన్స్క్రిప్షన్, శాసనం అంటాం కదా, శిలా శాసనం. శిల అంటే శిలలు, స్టోన్ పైన రాసినటువంటిది. సో ఇది శిలాశాసనం, దీన్ని ఇన్స్క్రిప్షన్ అంటాం. చూడండి ఇక్కడ ఈ యొక్క స్టోన్ పైన కొంత లాంగ్వేజ్లో రాసి ఉన్నారు, దీనిపైన కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాసి ఉన్నారు. దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాం, దాన్ని శిలాశాసనం అంటాం, దాన్నే శాసనం అంటాం. సో ఇది బయటపడింది. క్లియర్ కదా. ఇది ఏ కాలం నాటిది, కాకతీయుల కాకతీయుల మన ఓరగల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సమయం నాటిది. ఏ సెంచరీ అంటే 13వ శతాబ్దంలో సంబంధించింది. ఇప్పుడు బయటపడింది 2024 సెప్టెంబర్లో బయటపడింది. ఎక్కడ, కొలనుపాక అనేటువంటి టెంపుల్ ఏదైతే ఉందో, సో కొలనుపాక అనేటువంటి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఇది బయటపడటం జరిగింది. రైట్. సో ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అంశం. కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పటికీ కూడా
స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేస్తే ఆర్ట్ అండ్ కల్చర్కి చెందినటువంటి టాపిక్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్గా ఇది అండి. సో లైక్ కొలనుపాక టెంపుల్ దగ్గర మనకి కాకతీయుల కాలం నాటి శాసనాలు బయటపడటం జరిగింది. క్లియర్. నెక్స్ట్ అంశం, ఇంకొక టాపిక్, ఇంకొక అంశం మనం ఏంటి చెప్పవచ్చు ఇక్కడ. ఇప్పుడు దీనిపైన ఉంటాయండి హిస్టరీ, దీనిపైన రాస్తుంటాయి పలానా శాసనాన్ని పలానా రాజు ఈ టైంలో వేయించారని దానిపైన రాసి ఉంటాయి. సో ఇట్లాంటి ఎవిడెన్సెస్ ద్వారానే ఆ కాలంలో ఆ ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో గుప్తా డైనెస్టీ ఉండేది, చోళులు ఉన్నారు, పల్లవాస్ ఉన్నారు, రాష్ట్రకూటాస్ ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు, కాకతీయులు ఉన్నారు. అర్థమైందా? సో వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలని పరిపాలించారు. ఇంకా ముందుకు పోతే, ఇంకా వెనక్కి పోతే భారతదేశంలో హరప్పా ప్రాంతంలో, మొహంజదారో ప్రాంతంలో మన పూర్వీకులు ఉండేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, ఓకేనా. సో వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా ఉన్నారు అని మనకి ఎట్లా తెలిసేది? ఎవరు చెప్పారు? వాళ్ళైతే మనకు చెప్పలేదు, లేరు కాబట్టి. ఇప్పుడు మనమైతే ఆ కాలంలో లేవు కాబట్టి, పుట్టలేదు కాబట్టి మనకు ఎట్లా తెలిసినాయి? మనకి ఎట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా, ఆ టైంలో వారు యూజ్ చేసినటువంటి లైక్ వార్ వెపన్స్, ఓకేనా. సో వార్ వెపన్స్ ద్వారా కానీ వాళ్ళు వాడినటువంటి వస్తువులని ద్వారా మనం తెలుసుకోగలిగినాం. వాళ్ళు ఆ కాలంలో వేసినటువంటి ఇలాంటి శాసనాల ద్వారా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆ రాజు పరిపాలించారు, వారు నివసించారు, వారికి అలవాట్లు ఈ విధంగా ఉండే అని మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇంకొక మెథడ్ ఉంటుంది, కార్బన్ డేటింగ్ మెథడ్ అంటామండి, తెలుసుకుంటున్నాం. అర్థమైందా? సో మనం చదువుకుంటూ ఉంటాం, ధోలావరి సిటీ గుజరాత్లో ఉంది, హరప్ప పాకిస్తాన్లో ఉంది, మొహంజదారో పంజాబ్ లైక్ పాకిస్తాన్ పంజాబ్ దగ్గర ఆ ప్రాంతంలో ఉంది, రూపర్ పంజాబ్లో ఉంది, ఓకే, కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది, బనావలి హర్యానాలో ఉంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి అంటే ఒక నాగరికత, సింధులోయ నాగరికత అనేటువంటిది ఉండేది. మనం ఎట్లా చెప్పగలం? అప్పుడు ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడు బయటపడినాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఆ విధంగా ఉంది, అట్లా ప్రజలు ఉండేవాళ్ళని మనం తెలుసుకోగలిగినాం. అవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నమాట. దే ఆర్ ద ఎవిడెన్సెస్ విచ్ డిపెక్ట్స్ ది హిస్టరీ. సో వాటి వల్లనే మనం తెలుసుకోగలిగినాం. మన భారతదేశంలో ఆ కాలంలో గుప్తులు ఉండేవాళ్ళని మనకి ఎట్లా తెలిసింది అంటే, చైనా నుంచి కొందరు ట్రావెలర్స్ ఇండియాకి వచ్చి ఆ ప్రాంతంలో జరిగినటువంటి అవన్నీ తెలుసుకొని వాళ్ళు బుక్స్ రూపంలో, శాసనాల రూపంలో రాయటం జరిగింది. ఆ గ్రంథాలు రీసెంట్గా బయటపడినాయి కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ ప్రాంతంలో లైక్ ప్రాంతాల్లో గుప్తులు ఉండేవాళ్ళు, పల్లవాస్ ఉండేవాళ్ళు, చోళాలు ఉండేవాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో అట్లా ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్. సో దీన్ని బట్టి కూడా మనం హిస్టరీని డిపెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ అంశం, బంగారుపల్లి గ్రామము అండి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది, ఏ కారణం చేత న్యూస్లో ఉంది అంటే, ఇక్కడ కంటైనర్ స్కూల్ని ఏర్పాటు చేశారు, ఓకేనా. సో బంగారుపల్లి అనేటువంటి గ్రామము ములుగు జిల్లాకు చెందిందండి, ఓకేనా. సో బంగారుపల్లి అనేటువంటి గ్రామము ములుగు జిల్లాకు చెందింది. సో ములుగు జిల్లాలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటీరియర్ విలేజ్, క్లియర్ కదా. సో ఇక్కడ తొలిసారిగా కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు, తెలంగాణలోనే మొట్టమొదటిది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, కంటైనర్ స్కూల్ జస్ట్ ఒక రేకుల షెడ్ మాదిరి, ఓకేనా. చూడండి, మీరు ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఒక రేకుల షెడ్ మాదిరి స్కూల్ నిర్మించారు. దానిని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయవచ్చు. మన దాన్ని ఇప్పుడు లారీ కంటైనర్స్ ఎట్లా ఉంటాయి, ఒక్క దగ్గర నుంచి కదులుతూ ఉంటాయి కదా. సో అట్లా ఆ మాదిరి దీని అట్లా మనం మూవ్ చేయవచ్చు అనమాట. సో అందుకే దాన్ని కంటైనర్ స్కూల్ అన్నాం. సో ఇక్కడ ఎటువంటి సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ యూజ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ ఒక రేక్ మనకి ఐరన్ అండ్ స్టీల్ ఉపయోగించి దీన్ని నిర్మించారు, అందుకే దాన్ని కంటైనర్ స్కూల్ అని అన్నాం. సో వీ కెన్ మూవ్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఓకేనా. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, తెలంగాణలోని మొట్టమొదటిగా కంటైనర్ స్కూల్ ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లాలో ఉంది. ఇన్ కేస్ గ్రామము కనుక అడిగితే గ్రామం వచ్చేసి బంగారుపల్లి గ్రామం అండి, బంగారుపల్లి గ్రామం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఎస్సీ ఉపవర్గీకరణ న్యూస్లో ఉండేటువంటి అంశం, ఇప్పుడు కాదు ఈ అంశం, ఎప్పటి నుంచో మనకి నలుగుతున్నటువంటి అంశం, ఓకేనా. సో ఎప్పటి నుంచో మనకి నలుగుతున్నటువంటి అంశం. సో ముందుగా కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం.
లైక్ ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటిది, ఇండియన్ పాలిటీ సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకుంటే ఇండియన్ సొసైటీ అంటే సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి టాపిక్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇండియాలో ఆర్టికల్ నెంబర్ 15, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16 అనుసరించి భారతదేశంలో రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వటం జరిగింది. సో ఓకేనా, సో రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వటం జరిగింది. ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఒక క్రైటీరియాతో ఇచ్చారు. ఎట్లా అంటే ఏమే క్రైటీరియాస్ తీసుకున్నారంటే సోషల్లీ, దాని తర్వాత ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కమ్యూనిటీస్కి, సో సామాజిక పరంగా అదేవిధంగా విద్యాపరంగా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఇక దాని తర్వాత రీసెంట్గా 103, సో 103వ రాజ్యాంగ సవరణ చేసి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్తో పాటు ఇంకొక పదాన్ని చేర్చారు, దాన్నే ఎకనామికల్ అన్నారు. అర్థమైందా? సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ. సో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్ అనేటువంటి ఒక పదాన్ని జోడించి రిజర్వేషన్స్ ఇచ్చారు. సో దీని ద్వారా కొత్తగా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అండి. అర్థమైందా? సో ఫైనల్గా ఆర్టికల్ 15, 16 అనుసరించి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఏ కులాలు అయితే సామాజికంగా విద్యాపరంగా వెనకబడి ఉన్నాయో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వచ్చు అని చెప్పేసి తీసుకొచ్చారు. దాని తర్వాత 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. క్లియర్. సో అయితే దీనిలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి ఇప్పుడు అడిషనల్గా 103 ద్వారా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మండల కమిషన్ నివేదిక ఆధారంగా బీసీస్ కూడా రిజర్వేషన్స్ ఇచ్చి దాన్ని లైక్ స్ప్లిట్ చేశారు, వర్గీకరణ చేశారు. లైక్ బీసీ ఏ అని, బి అని, సి అని, డి అని రిజర్వేషన్ చేశారు. సో వారికి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ పర్సంటేజ్లో చూస్తే 27% రిజర్వేషన్స్ స్ప్లిట్ చేసి బీసీఏకి, బీసీబీకి, బీసీడీకి, బీసీడీకి ఇచ్చారు. ఓకే, సో ఇది ఒక ఆస్పెక్ట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ని కూడా ఇదే తరహాలో బీసీ తరహాలో స్ప్లిట్ చేయాలి, బైఫర్కేషన్ అంటే లైక్ సబ్ క్లాసిఫికేషన్ చేయాలి లేదా ఉపవర్గీకరణ చేయాలి అని డిమాండ్స్ వినిపించిన తర్వాత 2004లో లైక్ 1999 ప్రాంతంలో లైక్ అప్పుడు అంటే ఏపీ కలిపి ఉండేది కదా. సో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఈ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ కూడా వర్గీకరణ చేయండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2004లో చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అని సుప్రీంకోర్టుకి రీచ్ అయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నది అంటే ఎస్సీలు అనేటువంటి వారు అందరూ కూడా ఒకటే, సో దానిని ఏబిసిడి చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ని అంటే ఆ పాలసీని కొట్టేసింది కోర్టు. ఇక దాని తర్వాత అది అట్లా నడిచింది. దాని తర్వాత ఇట్లాంటి ఇష్యూనే లైక్ మనకి పంజాబ్, హర్యానా ప్రాంతంలో కూడా వచ్చింది. సో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కమ్యూనిటీస్కి ఎస్సీలో చేర్చి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇచ్చారు. ఇస్తే దానికి సంబంధించి కూడా అదే కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఫైనల్కి వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ సెప్టెంబర్లో ఇచ్చారు. ఓకేనా, సో ఫైనల్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. సో లైక్ ఆగస్టులో ఇచ్చారు జడ్జిమెంట్ అనేటువంటిది. సో ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే టోటల్గా అది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేశారు. టోటల్గా 7 జడ్జెస్ కూర్చున్నారు జడ్జిమెంట్ ఇవ్వడానికి. సో 7 జడ్జెస్లో 6 జడ్జెస్ ఏమన్నారు అంటే ఆ షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో, సో దాన్ని ఏబిసిడిగా వర్గీకరణ చేయవచ్చు అని సపోర్ట్ చేశారు. సో సబ్ క్లాసిఫికేషన్కి 6 మెంబర్స్ సపోర్ట్ చేశారు, 1 పర్సన్ అపోజ్ చేశారు అన్నట్టు. ఓకేనా, సో ఫైనల్గా ఆగస్టులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది ఏది షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ సంబంధించి. సో ఆ జడ్జిమెంట్ ఏముంది అంటే లైక్ 6 మెంబర్స్ ఏమో సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అన్నారు, 1 పర్సన్ ఏమో చేయొద్దు అన్నారు. సో మెజారిటీ 6 కాబట్టి సో దీని ప్రకారమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ అయింది. ఏమని? షెడ్యూల్ కాస్ట్ ఆర్ ఎస్టీ రిజర్వేషన్స్ కెన్ బి అలోకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అని జడ్జిమెంట్ ఇచ్చారు. సో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు
లైక్ మనకి ఆ టైంలోనే అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ సెషన్స్లో అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అమలు చేస్తాము అని స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని కమిటీని ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఈ కమిటీని లీడ్ చేస్తూ స్టేట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఉండబోతా ఉన్నారు. దాని తర్వాత హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి డి రాజా నరసింహ గారు లైక్ కో చైర్పర్సన్గా ఉండబోతా ఉన్నారు. మిగిలినటువంటి వారు లైక్ శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ గారి అండ్ డి అనసూయ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉండబోతా ఉన్నారు. దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆయన కన్వీనర్గా ఈ కమిటీకి ఉండబోతా ఉన్నారు. సో వీరు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను అంటే షెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించి అలాగే ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఆ రిపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఓకేనా. సో ఇది ఫైనల్గా మనకి ఇక్కడ ఆ న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లో ఉంటుంది. రైట్. ఈ సోర్స్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్. ఓకే. వెబ్సైట్లో అయితే ఈ కంటెంట్ అంతా కూడా ఉంది. నెక్స్ట్ అంశం, ఐటీఐ అన్వీల్స్ స్టేట్స్ ఫస్ట్ ఏఆర్ విఆర్ ల్యాబ్ అండి. ఓకేనా. సో ఐటీఐ ఫుల్ ఫామ్ ఏంటి చెప్తారా? ఐటీఐ సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐస్ ఉన్నాయి కదా. సో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏఆర్ అండ్ విఆర్, ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్, ఓకేనా. సో ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, దాని తర్వాత విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ, ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. క్లియర్ కదా. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ అనే ఒక ల్యాబ్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినటువంటి ప్లేస్ వచ్చి కరీంనగర్లో లాంచ్ చేశారు. ఓకేనా. సో ఇది బండి సంజయ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో లైక్ ఎంపీ లాడ్స్ ఫండ్ని ఉపయోగించి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రైట్. సో ఇది ఒక అంశం. ఇంకా ఫర్దర్గా మనం ఎంపీ లాడ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు అండి. ఎంపీ లాడ్స్ అంటే ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అండ్ దాని తర్వాత సో లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అండి. సో దీనికి సంబంధించి ఈ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్తో ఈ యొక్క ల్యాబ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో తెలంగాణలోనే మొట్టమొదటిది. ఇంకొక అంశం, మరి ఎంపీ లాడ్స్ ద్వారా గతంలో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఎంపీ లాడ్స్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఎంత ఫండ్ రిలీజ్ అవుతా ఉంది? సో ఎంత ఫండ్ అంటే 5 crores అండి. ప్రతి ఎంపీకి ప్రతి సంవత్సరము కూడా 5 కోట్ల రూపాయలు ఎంపీ లాడ్స్ కింద ఫండ్ రిలీజ్ అవుతా ఉంది. సో ఈ ఫండ్ అనేటువంటిది ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు. ఓకేనా. సో ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతుంది. వాటి ఫండ్ యొక్క కంట్రోల్ అంతా కూడా ఆ జిల్లా యొక్క కలెక్టర్ చేతిలో, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉంటా ఉంది. ఓకేనా. సో ఎంపీస్ అయినా కానీ ఎమ్మెల్యేస్ అయినా కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫండ్ని వారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి యూస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇంకొక అంశం, తెలంగాణలో గ్రీన్ ట్యాక్స్ అండి కలెక్ట్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ గ్రీన్ ట్యాక్స్ అనేటువంటిది ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అనేది ముందుగా మనం చూసుకుందాం. సో గ్రీన్ ట్యాక్స్ అనేటువంటిది పేరులోనే ఉంది కదా. గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి, లైక్ సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ యొక్క ట్యాక్స్ అనేటువంటిది కలెక్ట్ చేయబోతూ ఉన్నారు. ఓకే. సో గ్రీన్ ట్యాక్స్ అంటే పర్యావరణానికి సంబంధించి. అదేవిధంగా తెలంగాణలో కాలుష్య నిర్మూలన కోసం తెలంగాణని పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా మార్చడానికి ఈ యొక్క గ్రీన్ ట్యాక్స్ అనేటువంటిది కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఎంత మేర కలెక్ట్ చేస్తున్నారంటే లైక్ కొత్తగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే వాటి యొక్క టర్మ్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాటి యొక్క ఏజ్ మోర్ దెన్ 7 years అయితే 7,000 రూపాయలు, మోర్ దెన్ మోటార్ సైకిల్స్కి మోర్ దెన్ 15 years అయితే కనుక 2,000 రూపాయలు, ప్రతి 5 సంవత్సరాలకి 2,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి మోటార్ కార్స్ అయితే ప్రతి 5 సంవత్సరాలకి 5,000 రూపాయలను ఈ యొక్క గ్రీన్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పర్యావరణాన్ని రక్షించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. ఇంకా Group 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్కి అయితే ఫర్దర్గా మనం కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు అండి. ఓకేనా.
గ్రూప్ 1 మెయిన్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఫర్దర్గా లైక్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ ట్యాక్స్, వై గవర్నమెంట్ ఈజ్ లివింగ్ గ్రీన్ ట్యాక్స్ అనేటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా మనం కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. అందులో ఒకటి ఆల్రెడీ మెన్షన్ చేశా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసమని, అగెనిస్ట్ పొల్యూషన్ అని చెప్పేసి. ఇంకోటి కేంద్ర ప్రభుత్వము స్క్రాప్ పాలసీ, వెహికల్ స్క్రాప్ పాలసీ. సో దీనిలో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ కూడా ఈ యొక్క గ్రీన్ ట్యాక్స్లో మనం రాసుకోవచ్చు. ఏంటి అంటే ముందుగా ఈ వెహికల్స్ యొక్క స్క్రాప్ అంటే ఇక స్క్రాప్ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ని మనం డిస్ట్రాయ్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏమవుతాయి, వీ కెన్ రెడ్యూస్ ద యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్స్ అనేటువంటి మనం రెడ్యూస్ చేయవచ్చు. ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి? పాత వెహికల్ అయితే దానికి ఏదో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది యాక్సిడెంట్స్కి గురవుతుంది, లేదా అదే యాక్సిడెంట్ చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించేలాగా చేస్తూ ఉన్నారు. సో ఇది లేకుండా మనం చేయవచ్చు. సో ఎప్పుడైతే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయో, సో పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మెరుగుపడుతూ ఉంది, మొరాలిటీ రేట్ అనేటువంటిది తగ్గుతూ ఉంది. ఓకేనా, మొరాలిటీ రేట్ తగ్గుతూ ఉంది, హెల్త్ రేట్ పెరుగుతూ ఉంది. దాని తర్వాత ఈ యొక్క వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఆ పొల్యూటెంట్స్ లైక్ అనగా కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్స్ కానీ, ఇంకెక్కువ మోతాదులో వచ్చేటువంటి కొన్ని లైక్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 కానీ, సో ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో పాత వెహికల్స్ లేకుండా ఉంటే ఈ యొక్క హానికరమైనటువంటి వాయువులు రాకుండా ఉంటాయి. లైక్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూటెంట్ గ్యాసెస్, నైట్రస్ ఆక్సైడ్ పొల్యూటెంట్ గ్యాస్, లైక్ సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూటెంట్ గ్యాస్, PM 2.5 పొల్యూటెంట్ గ్యాస్, ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి. తద్వారా ఇంకా వీ కెన్ గెట్ మోర్ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ యాజ్ వెల్. సో ఇవన్నీ కూడా మన పాయింట్స్గా మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంశం, ఆ మర్యాపురం సెలెక్టెడ్ ఫర్ గ్రామ స్వరాజ్ అవార్డ్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మర్యాపురం గ్రామ పంచాయత్, మర్యాపురం అనేటువంటిది ఒక విలేజ్. ఏ జిల్లాలో? వరంగల్ జిల్లాలో. ఏ మండలంలో? గీసుకొండ మండలంలో. సో గీసుకొండ మండలంలో వరంగల్ జిల్లాలో మర్యాపురం అనేటువంటి ఒక ప్రాంతం, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ వార్తల్లో నిలిచింది. ఎందుకు నిలిచింది అంటే ఈ విలేజ్కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి గ్రామ స్వరాజ్ అవార్డు అనేటువంటిది వచ్చింది. ఓకేనా. సో భారతదేశంలోనే తెలంగాణ నుంచి మర్యాపురం అనేటువంటి ఒక విలేజ్ సెలెక్ట్ అయింది. దేనికి? గ్రామ స్వరాజ్ అవార్డుకి. ఓకేనా. సో అవార్డు దేనికి ఇస్తారండి? ఏ విలేజ్ అయితే అంటే ఏ గ్రామం అయితే భారతదేశంలో గ్రోత్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి చెందుతూ ఉందో సో వారికి ఫైండ్ అవుట్ చేసి ఇస్తూ ఉంటారు. సో రైట్, ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. సో గ్రామ్ స్వరాజ్ అవార్డ్ మర్యాపురం గ్రామానికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు. ఓకే. నెక్స్ట్ అంశం, బుక్యా యశ్వంత్ నాయక్ న్యూస్లో ఉన్నారండి. సో ఇక్కడ పేరు చూస్తే యశ్వంత్ నాయక్ తెలంగాణ నుంచి. సో హీఈస్ ద యంగెస్ట్ ఎవర్ టు స్కేల్ మౌంట్ గోరిచన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే, సో ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో ఈ ప్రాంతంలోనే మనకి మౌంట్ గోరిచన్ అనేటువంటి ఉంటుంది. అంటే ఇది ఒక పర్వతం అనమాట. సో ఈ పర్వతాన్ని తెలంగాణ నుంచి అధిరోహించినటువంటి వ్యక్తి, అదేవిధంగా అంటే అతి తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరే బుక్యా యశ్వంత్ నాయక్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈయన ఆ ప్రాంతాన్ని అధిరోహించారు. సో ఇవి ఈ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలంగాణ ప్రాంతం నుంచి. సో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. స్టే ట్యూన్ టు TSAT. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.